తెలంగాణలోని 2 రాజ్యసభ స్థానాలు ఆల్మోస్ట్ ఏకగ్రీవమైనట్టే. స్క్రూటినీ తర్వాత ఎన్నికల అధికారుల ప్రకటన లాంఛనమే. ఫలితంగా ఈ 2 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడబోతున్నాయి. అధిష్టానం కోటలో అభిషేక్ సింఘ్వి రెండోసారి, వేం నరేందర్ రెడ్డి రాజ్యసభలో తొలిసారి ఎంట్రీ ఇవ్వడం ఖాయమైంది. ఇంతకీ వేం నరేందర్ రెడ్డి ఎంపికలో సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అయింది? ఎంతో మంది ఆశావాల మధ్య వేం నరేందర్ రెడ్డికి ఛాన్స్ దక్కడం వెనుకున్న సీక్రెట్ ఏంటి? తెలంగాణలోని 2 రాజ్యసభ స్థానాల ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. 2 స్థానాల్లో పెద్దల సభకు ఎవరు వెళ్తారనే దానిపై క్లారిటీ వచ్చేసింది. చివరి రోజు కాంగ్రెస్ తరపున తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేసే కార్యక్రమంలో సీఎం రేవంత్ తో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. 2 రాజ్యసభ స్థానాల్లో ఒకటి అభిషేక్ మను సింఘ్వికి గ్యారంటీ అని మొదటి నుంచి ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లే అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అభిషేక్ సింఘ్వి రెండోసారి రాజ్యసభకు వెళ్లబోతున్నారు. ఈ క్రమంలోనే నామినేషన్ దాఖలు తర్వాత తెలంగాణ నుంచి వరుసగా రెండోసారి రాజ్యసభకు వెళ్లడం అదృష్టంగా భావిస్తున్నారు అభిషేక్ మను సింఘ్వి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు చెప్పారు. ఇక 2 రాజ్యసభ సీట్లలో ఒకటి అధిష్టానం కోటాలో సింఘ్వికి దక్కగా ఎటొచ్చి రెండో సీటు విషయంలోనే తీవ్ర ఉత్కంఠ, ఊహాగానాలు హల్చల్ చేశాయి. రెండో అభ్యర్థి ఎవరనే దానిపై చర్చోపచర్చలు, సంప్రదింపుల తర్వాత సడన్ గా వేం నరేందర్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ అభ్యర్థిత్వం ఖరారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా కోరడం, ఆయన పేరుపై కాంగ్రెస్ లోనూ అభ్యంతరాలు లేకపోవడంతో అధిష్టానం ఆమోదముద్ర వేసింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి మాటకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రాధాన్యం ఇచ్చినట్లయింది. వేం నరేందర్ రెడ్డి ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా, సీఎం రేవంత్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. రేవంత్ కాంగ్రెస్ లోకి రాకముందు, రేవంత్ పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ కోటాలో ఇప్పుడు నరేందర్ రెడ్డిని రాజ్యసభ ఛాన్స్ వరించింది. దీంతో పాటు బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం, స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన వ్యక్తికి కనీసం 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు లేకుండా నామినేషన్ వేయడంతో స్క్రూట్నీలో రిజెక్ట్ కానుంది. ఫలితంగా అభిషేక్ మను సింఘ్వి రెండోసారి, వేం నరేందర్ రెడ్డి తొలిసారి పెద్దల సభలో అడుగుపెట్టడం లాంఛనం కానుంది. ఇప్పటికే సింఘ్వి 2 ఏళ్ల పాటు తెలంగాణ నుంచే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కేకే రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికలో సింఘ్వి ఏకగ్రీవం ఎన్నికయ్యారు. ఇప్పుడు మరోసారి సింఘ్వికి అధిష్టానం అవకాశం ఇచ్చింది. మొత్తంగా తెలంగాణలోని 2 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం అయినట్లే. అయితే ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సిందే.